హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం అరిగొండ క్షేత్రాన్ని దర్శించుకుందాం. సో అరిగొండ క్షేత్రంలో ఆర్చ్ దాటుకొని వెళ్ళగానే ఇలా ఒక చిన్న ఆఫీస్ రూమ్ అనేది వస్తుంది. ఇక్కడ మనకు కార్స్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టోకెన్ ఫీజు కొండపైకి వెళ్ళడానికి. సో ఈ అరిగొండ క్షేత్రంలో ఆంజనేయ స్వామి కొలువై ఉంటారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కొండపైన వ్యూ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. సో ఇక్కడ కోనేరు పుష్కరిణి అనేది చాలా ఫేమస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో ఎండాకాలంలో వచ్చే భక్తాదుల కోసం. సో ఇలా ఇదే అండి గోపురం వ్యూ. సో ఇలా ముందుకు వెళ్తే మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తాము. సో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. సో ఇక్కడ పుష్కర తీర్థం అని కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో ఇలా లోపలికి వెళ్ళి ఈ కోనేట్లో నీళ్ళు అనేది తాగడానికి మనకు ట్యాప్స్ అనేవి ఫిట్ చేసి ఉన్నాయి. సో ఇలా లోపలికి వెళ్ళి ఇక్కడైతే చేతులు కాళ్ళు కడుక్కోకుండా నీటిని అయితే తాగాలి. సో అలా తాగిన వారికి రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. సో టెంపుల్లో వీడియో అనేది అలో చేయలేదు, బట్ నేను లోపల కొంచెం వ్యూస్ అయితే తీశాను. సో ఇలా ఉంది టెంపుల్ వ్యూ. సో అక్కడ తులాభారం కూడా ఇస్తున్నారు. సో ఇలా బయటికి రాగానే దర్శనం చేసుకుని కొంచెం బయటికి రాగానే ఇక్కడ గంధం గిన్నె అనేది కనిపించింది. సో కృషి తనకి చుక్క పెట్టమని అడిగింది. సో నేనైతే తనకి అక్కడున్న ఒక చిన్న పుల్ల తీసుకొని తనకి బొట్టు అయితే పెట్టాను. సో గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతున్నారు, పులిహోర ప్రసాదం అమ్ముతున్నారు. సో చూశారు కదా ఎంత విశాలమైన స్థలంలో చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇక్కడ చూసారా ఎంత పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందో. సో లోపల దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇలా పెద్ద ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తారు. సో ఈ వెనకాలే మనకు కోనేరు అనేది ఉంది. ఇంతకు ముందే నేను మీకు తీర్థం అనేది సేవించాలని చెప్పాను కదా, ట్యాప్స్ ఫిట్ చేస్తారని. సో ఈ నీరు అనేది అక్కడ ట్యాప్స్లో వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ బాగుపడతాయని ఒక నమ్మకం ఫ్రెండ్స్. ఎందుకంటే లక్ష్మణుని కోసం సంజీవిని పర్వతం తెస్తున్న ఆంజనేయ స్వామి అరకొండను ఇక్కడ పారేసుకున్నారట. సో అందుకనే ఈ గుడికి అరగొండ అనే పేరు వచ్చింది. సో ఇలా 100 మెటుకులు పైకి వెళ్ళినట్లయితే శివాలయం ఇంకా అయ్యప్ప స్వామి గుడి వస్తుంది. సో మీరు విజిట్ చేయండి. మాకు టైం సరిపోలేక బ్యాక్ వచ్చేసాం. సో బ్యాక్ వస్తున్న టైంలో కూడా మాకు ముందుకు వినాయకుడి గుడి కూడా కనిపించింది. అది కూడా మేము విజిట్ చేయలేదు, బట్ మీరైతే టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. సో సన్సెట్ అవుతుండడం వల్ల మేమైతే బ్యాక్ అయిపోయాం. సో చూసారు కదా, ఇలా ముందుకు వస్తే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడి గుడి. సో ఈ గుడిలో మీరు వినాయకుడిని దర్శించుకోవచ్చు. సో ఇలా కొంచెం ముందుకు వస్తే తలనీనాలు ఇచ్చే చోటు కళ్యాణ కట్ట కూడా ఉంది ఫ్రెండ్స్. సో మొక్కుబడులు ఉన్నట్లయితే ఇక్కడ కళ్యాణ కట్టలో తలనీనాలు కూడా ఇవ్వచ్చు అరగిరి ఆంజనేయ స్వామి. సో ఇలా ముందుకు చూసారంటే చాలా అంటే బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ రిటర్న్ అయ్యే టైంలో. సో ఎంత అద్భుతంగా ఉందో ఫ్రెండ్స్ వ్యూస్ అనేవి. సో ఇంకా ఇక్కడ స్థల పురాణం ఏంటంటే లక్ష్మణుని కోసం సంజీవిని పర్వతం తీసుకెళ్తున్న ఆంజనేయ స్వామి అరకొండను ఇక్కడ జారవేర్చుకున్నారని చెప్తారు. సో ఆ సంజీవిని పర్వతం చాలా ఔషధ మూలికలతో కూడుకుంది కాబట్టి సో ఇక్కడ పౌర్ణమి రోజు రాత్రి నిద్ర చేసి ఆ పుష్కరిణిలో నీళ్లు కనుక తాగినట్లయితే ఆరోగ్య సమస్యలని కుదురుకుంటాయని కూడా చెప్తుంటారు. సో చాలామంది ఇది నమ్ముతారు, ఇంకా చాలా రిజల్ట్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇదే ఇక్కడి స్థల పురాణం. సో మేమైతే వర్షాకాలంలో వెళ్ళాం ఫ్రెండ్స్. మాకు ఆ రోజు వర్షం కూడా పడలేదు, చాలా ప్రశాంతంగా దర్శనం అయింది. అండ్ ఎంత గ్రీనరీ వ్యూస్ ఉన్నాయో చూసారా. మాకైతే దర్శనం అయింది, ఇంకా మంచి వ్యూస్ చూసిన అనుభవం కూడా వచ్చింది. సో నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్ర ఓల్గాస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో పెద్ద ఖర్చు కూడా ఉండదు. కాణిపాకం నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ అరగొండ క్షేత్రాన్ని కూడా దర్శించుకోండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వ్యూస్ కానివ్వండి, సో స్వామి దర్శనం కానివ్వండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.